ఫైనల్గా జనసేన పార్టీ ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ వక్రీకరణలు వద్దు, రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది, దాన్ని దెబ్బతీయొద్దు అని చెప్పి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మరి ఏమన్నా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం జరుగుతుందా? వీళ్ళకు పరిపాలన చేతగాక లేకపోతే ఒక అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇది జరుగుతున్నది. అంతకు మించింది కంటే ఇంకెక్కువేం లేదు. వీళ్ళని ఎక్కువ ఇది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలను, తను తెలంగాణ ఉద్యమం పట్ల కానీ, తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తను ఎనలేని అభిమానం ఉంటది పవన్ కళ్యాణ్ గారికి. ఏమన్నాడండి అంటే కోనసీమ ప్రాంతాన్ని అక్కడ తుఫాను ఫ్లోట్స్ వచ్చినాయి, దాని తర్వాత అతను పర్యటించే క్రమంలో ఏంది తెలంగాణ నాయకులు పలు సందర్భాలలో అనేక విషయాలలో వాళ్ళు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కోనసీమ ప్రాంతం అనేది చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది, పచ్చగా నిగనిగలాడుతూ ఉంటది అనుకుంటే వాళ్ళు అన్నారు. దాంట్లో తప్పేముంది? అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటూనే రెండు మాటలు దాటుతూనే ఎవరి దిష్టి తగిలిందో అనుకుంటా మాట్లాడిండు తప్పిస్తే గాని, ఎస్పెషల్లీగా తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ కావచ్చు కానీ, లేకపోతే తెలంగాణ భాషను కానీ, తెలంగాణ ప్రాంతాన్ని కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే గతంలో గిట్టకు చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా బేషరతుగా, ఎందుకంటే నేను ఇవాళ రాజకీయంలోకి రావడానికి కానీ, నాకు ఇంత గట్స్ ఉండడానికి కానీ, లేకపోతే ఏదేమైనప్పటికీ కానీ తెలంగాణ ప్రజలు చూపించే ఉద్యమ పటిమ కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతం గురించి ఎవరైతే పోరాడినో లైక్ గదరన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా ఎంతో మందిని తీసుకున్నాడు, అనేక సభలలో కూడా చెప్పాడు. కానీ కొంతమంది వ్యక్తులు రాజకీయ డైవర్షన్ గురించి, లేకపోతే ఇలా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ని ప్రేమించే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నిన్నగాక మొన్న ఏడ ఉద్యమాలు చేసిండో ఆ బల్మూరి వెంకట అనే తెలియదు కానీ అడ్డం పొడుగు మాటలు, నిలువు పొడుగు మాటలు, తాటి చెట్టు మాటలు మాట్లాడతాడు. ఏమో తెలంగాణలో తిరగనీయం, ఏం నీ అబ్బా సొత్తు అనుకుంటారా? ఏంది ఏమైనా తమాషాలు చేస్తున్నావా? తెలంగాణ ఉద్యమం చేసింది మేము. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇట్ట తెలంగాణ యాసను, భాషను కానీ, ప్రాంతానికి ఇట్ట అభిమానిస్తే జనసేన పార్టీలో ఉండి మేము కూడా వ్యతిరేకిస్తాం. కానీ అదన్న మాటలు లేదే. ఎక్కడ అన్నాడు?